ఒక్క సీసీ కెమెరా కొన్ని వందల మంది పోలీసులతో సమానం కదా. సో ఎంత ఈజీ అయింది సీసీ కెమెరాస్ వచ్చిన తర్వాత. ప్రతి చోట ఇప్పుడు సీసీ కెమెరాసే. మరి అంతటా ఉన్నప్పుడు మరి టీజీఆర్టీసీ బస్సుల్లో ఎందుకు లేవు? బస్సుల్లో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి, మహిళల చేత అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. సో ఒక సీసీ కెమెరా ఉంటే బాగుంటుంది కదా, అప్పుడు ఖచ్చితంగా ఎవిడెన్స్ సాధ్యమవుతుంది. కెమెరా ఉంది అంటే చాలా మంది కంట్రోల్లో ఉంటారు. సో ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత టీజీఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. బస్సులో భరోసా ఈ పథకం కింద సీసీ కెమెరాలు అమర్చాలి బస్సులో అని నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 175 బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో పోలీస్ శాఖతో కూడా సమన్వయం చేసుకున్నారు. ఆ కెమెరాస్ ఎక్కడ ఉంటాయంటే డ్రైవర్ క్యాబిన్ దగ్గర, అలాగే ఫుడ్ బోర్డ్ దగ్గర, చివరి సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా కవర్ అయ్యేలాగా అత్యాధునిక సాంకేతికతో కెమెరాస్ అనేది అమర్చారు. సో ఆ కెమెరాలో రికార్డ్ అయ్యేదంతా కూడా అటు డ్రైవర్ కి, కండక్టర్ కి మాత్రమే కాదు, టీజీఆర్టీసీ కంట్రోల్ రూమ్ లో కూడా నిరంతరం మానిటర్ అయ్యేలాగా ప్లాన్ చేశారనమాట. సో చాలా మంచి నిర్ణయం. వృద్ధుల్లో కానీ, రాత్రిపూట సమయాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు కానీ దొంగల బెడద ఉండదు. ఇంకెవరైనా అనుచితంగా ప్రవర్తించినా కూడా ప్రూఫ్ ఉంటుంది. అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా, ప్రమాదాలు జరిగినా కూడా ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అనేది సీసీ కెమెరాస్ ఉంటే సాధ్యమవుతుంది. సో ఇది కనుక ఖచ్చితంగా సూపర్గా వర్కౌట్ అయితే ఆదిలాబాద్లో మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా అమలు చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చాలా మంచి ఆలోచన కదా, బస్సుల్లో భరోసా ఈ సీసీ కెమెరాస్ అమర్చడం అనేది.